మొత్తానికి ఈరోజు షూటింగ్ చేసుకొని ఇంటికి బయలుదేరాను. ఎల్బీ నగర్ నుంచి ఆరాంగఢ్ చౌరస్తాకి వెళ్ళే దారిలో ఓవైసీ హాస్పిటల్ కంటే ముందు టర్నింగ్లో శ్రీ భక్త ప్రసన్నాంజనేయ స్వామి గుడి అని ఉంది. గుడి వెళ్తూ చూడడానికి బాగా ముచ్చటగా గుడి కదా, బాగుందని చెప్పి చూద్దామని చెప్పి ఆపి, అలాగే మీకు కూడా దర్శన భాగ్యం కలిగిద్దామనే ప్రయత్నం చేద్దామని చెప్పి దర్శనం కోసం లోపలికి వెళ్తున్నాను. ఇలా లోపలికి వచ్చాను, కాళ్ళు కడుక్కొని నెత్తిన కొంచెం నీళ్లు చల్లుకొని లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ రాతి ధ్వజస్తంభం కనిపించింది. ఆ తర్వాత ద్వారంలోంచి ఎంట్రీ 2 ద్వారాలు ఉన్నాయి. సరే, ఎందుకైనా మంచిదని చిన్న డౌట్ అనిపిస్తుంది. లోపల వీడియో తీయనిరా అనే డౌట్గానే ఉండింది. ఎక్కడో కొడుతుంది. అయినా సరే అని చెప్పేసి కొంచెం జూమ్ చేసి చూపిద్దామని ఇక్కడి నుంచి జూమ్ చేసి ద్వారం దగ్గర నుంచే జూమ్ చేసి చూపించాను. అంత క్లారిటీగా రాలేదు. తర్వాత ఇక్కడ బయట ఉన్న ద్వారపాలకుల ఇద్దరిని చూపించే ప్రయత్నం చేశాను. వాళ్ళిద్దరూ ద్వారపాలకులని అనుకుంటున్నాను. ఎందుకంటే ద్వారం దగ్గర దర్శనానికి వెళ్ళే ముందు ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళని అనుకున్నాను. సరే, ఎట్లయితేనేమో మొత్తానికి లోపలికి వెళ్దామని వెళ్తున్నాను. వచ్చాను. 2వ ద్వారం కూడా దాటే ప్రయత్నం చేసి దాటి లోపలికి వచ్చాను. వచ్చిన వెంటనే లోపల ధ్వజస్తంభానికి బంగారు నీరులాగా తాపిన ఇత్తడితో చేసిన ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నాక ఇటువైపు తిరుగుతూనే నవగ్రహాల మంటపం కనిపించింది. మండపం ఆ పక్కనే చిన్న ఆఫీస్ లాంటి సెటప్ చేసుకుని ఒక అతను కూర్చోన్నారు. నేను వీడియో తీస్తూ ఉంటే, నన్ను చూస్తూ ఉంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఈయన వద్దనే తట్టున్నారని. ఆ డౌట్ కాస్త కన్ఫామ్ అయింది. ఇలాగ కొంచెం ముందుకు వచ్చేసి కొంచెం షూట్ చేయంగానే దగ్గరకు వచ్చేసి వీడియో తీయకూడదని అతను ఆక్షేపించాడు. సో చేసేదేమీ లేక సరేనండి అని చెప్పేసి ఇక్కడి వరకు వీడియో తీసి ఇక్కడితో ఆపడం జరిగింది. ఆయన వచ్చి చెప్పిన వెంటనే వీడియో